రంగారెడ్డి జిల్లా తాండూరులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట రెండో రోజు సాగింది. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని ప్రారంభించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ సేవ ద్వారా 2-3 నెలల్లో 100 సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులను రైతులకు అనుసంధానం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని కిరణ్ హామీ ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు చేసేది కేవలం మన ప్రభుత్వం ఒక్కటే అని స్పష్టంగా గర్వంగా తెలియజేస్తున్నాను. రైతులకు సంబంధించి ఖర్చులు పెరిగిపోయాయి. దిగుమతి పెరిగినా కూడా మనకు సరైన పంట వచ్చినా కూడా గిట్టుబాటు ధర రాక వారికి గిట్టుబాటు కావటం లేదు వ్యవసాయం. రైతులకు సంబంధించి కొంచెం భాగం ఏదైతే కూలీ ఖర్చు అవుతా ఉందో వారి పొలాల్లో ఉపాధి హామీ కార్యక్రమంలో పెట్టి రైతుకు ఆ డబ్బు మనం చెల్లించగలిగితే రైతుకు గిట్టుబాటుగా ఉంటుంది. ఇది మేలు జరుగుతుందని నేను స్వయాన ప్రధానమంత్రి గారు చైర్ చేస్తున్న ఎన్డీసీ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం పైన ఒత్తిడి పెట్టి అది చేసేదానికి ప్రయత్నం చేస్తాం. కేవలం 1500 రూపాయలు హెక్టార్ కి మీకు ఇన్పుట్ సబ్సిడీ నుంచి ఈరోజు 6000 రూపాయలు చేయటం జరిగింది. ఇంకా దాన్ని పెంచాలని డిమాండ్ ఉంది.